హాయ్ అండి, బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్. ఈరోజు నేను సరదాగా కిచెన్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేయగలిగే ఒక స్నాక్ ఐటమ్ని మీకు చూపించబోతున్నానండి. ఎక్కువ ఐటమ్స్ కూడా అక్కర్లేదు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. చూసారా, నేను ఆల్రెడీ ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వాటి ప్రాసెస్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి తెలుసుకోవాలంటే మన వీడియోని అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా? చాలా ఎమ్మీగా వచ్చాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికి ముందుగా నేను 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి. ఓన్లీ బియ్యం పిండి. దానిలోకి ఒక గుప్పెడు కన్నా తక్కువే మైదా పిండి కూడా కలిపాను. ఒక బౌల్ నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వాటిని కూడా సన్నగా కట్ చేశాను. తగినంత ఉప్పు, జీలకర్ర వీటన్నింటినీ ఆ పిండిలో కలిపి ప్రాపర్గా మిక్స్ చేసేసి, ఇప్పుడు నేను దీన్ని వాటర్తో కాదండి మజ్జిగతో మిక్స్ చేశాను, ఓకేనా? వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయలేదు, మొత్తం అంతా మజ్జిగతోనే కలిపాను. దానివల్ల చక్కగా మనం ప్రిపేర్ చేసే ఆ స్నాక్ అనేది క్రిస్పీగా మెత్తగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో, అంటే మనం చేతికి ఉండలాగా చేస్తే వచ్చేంత కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చేసేయండి. ఆ స్టవ్ ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ అప్లై చేశాను, వేడెక్కింది. మనం గారెలు చేసుకుంటాం కదా, అట్లా కాకుండా గారెల షేపులోనే చెక్కల కన్నా కొంచెం మందంగా, గారెల కన్నా పలచగా అప్పాల్లాగా చేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా చేసుకున్న తర్వాత వాటిపైకి కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు చక్కగా వాటిని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా దోరగా కాల్చుకోండి. ఇవి చేసేటప్పుడు మధ్యలో కొంచెం మందంగా అంటే అంచుల్లో కాస్త పలచగా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ వస్తాయి. అంచులు పలచగా చేసాం కదా, బాగా కాలి కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇది ఒక చిన్న టిప్ కిందకి వేసుకోండి. సో నేను ఉన్న పిండినంతా అలాగా చేత్తోనే అప్పాల్లాగా చేశాను. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఆయిల్ హెల్త్కి మంచిది కాదంటారు కదా, అందుకని నేను తక్కువ ఆయిల్తో టేస్టీగా ఎమ్మీగా ఇలా ప్రిపేర్ చేశానండి. బాగానే ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం ఇవి చేయడము. మామూలుగా తపాలా చెక్కలు అంటాం కదా, ఆ మోడల్ అనుకొని, అంటే ఆ విధంగా చేద్దాం అనుకొని ప్రిపేర్ చేశాను. బట్ మజ్జిగ వేయటం వల్ల టేస్ట్ మారింది, డిఫరెంట్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఓకేనా? సో ఈ విధంగా నేను ఉన్న వాటినన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. పెట్టేశాను చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ. ఆ రోజు స్నాక్ అనేది ఫినిష్ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో కిచెన్లో ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించే కన్నా తక్కువ టైంలో ఇలా ఫినిష్ అయిపోయే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదండి నేను ఈరోజు మీకు చూపించాలనుకున్నటువంటి చిటికెలో అయిపోయే స్నాక్ ఐటమ్. నచ్చిందా? ఒకసారి చూడండి, వాటిని మీకు తుంపి చూపిస్తాను. చూడండి ఎంత ఒక్క చేత్తోనే కట్ చేస్తున్నాను, అంటే కాలుతున్నాయిలేండి, అందుకని డౌట్ పడుతున్నాను దాన్ని కట్ చేయడానికి. వేడిగా ఉన్నాయి కదా, చూడండి పలచగా ఉంది, మెత్తగా ఉంది. అంటే పలచగా ఉందని చెప్పి సాగటం అలా లేదు, మెత్తగా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటానండి మరి, బాయ్.